హాయ్ నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివ అండ్ మ్యాస్ట్రో వీల్స్. ఓబులవారిపల్లి టు ఆల్ ఇండియా అంటూ మనాలి, లదాఖ్, శ్రీనగర్ అనేవి ఫైనల్ డెస్టినేషన్గా పెట్టుకొని ఎన్నెన్నో రాష్ట్రాలని మేము ట్రావెల్ చేస్తూ మా పయనంలో ఈ ప్రాజెక్ట్ ఎల్ఆర్లోని 4 స్టేజీలుగా అనుకున్నాము. అందులో మొదటి స్టేజ్ అయితే ఫినిష్ చేసేసాం కదా, నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ దగ్గర. అక్కడి నుంచి రెండో స్టేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. రెండో స్టేజ్ అయితే చాలా దూరంలోనే ఉంది. చాలా దూరం ఏం లేదు, ఆ దూరాన్ని తగ్గించుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇలా మొదటి స్టేజ్లో అయితే ఎన్నెన్నో ప్రదేశాలు చూసేసాం కదా మనము. యాగంటి, మహానంది, అలా చాలా అహోబిలము, ఇక సోలాపూరు, నాసిక్, కొత్త స్టేట్ అయినటువంటి డమాన్, ఇక దీవ్, నాగేశ్వర్ జ్యోతిర్లింగ్, ఇంకా అదేనండి సముద్రుడు మింగేసి వదులుతూ ఉన్న నిష్కలంక్ మహాదేవ్, పోరుబందర్ స్వాతంత్రపు కాలం నాటి ప్రదేశం, ఇక సముద్ర గర్భంలో మునిగిపోయిన మహానగరం ద్వారకా, అక్కడి నుంచి బేట్ ద్వారకా, ఇక ఆ బేట్ ద్వారకాకి సుదర్శన్ సేతు, ఇలా ప్రతి ప్రదేశాన్ని, ఇక చివరి లాస్ట్ స్టేషన్ అయినటువంటి ఓకా, ఆ తర్వాత రాన్ ఆఫ్ కచ్. భూమిపైన మరో అద్భుతం చూడబోతున్నారు మీరు. అలా ఎన్నెన్నో ప్రదేశాలన్నీ మేము తిరుగుతూ ఉన్నాము. ఆ ప్రదేశాలన్నీ మేము తిరుగుతూ హ్యాపీనెస్ చెందుతూ ఇవన్నీ మీకు చూపిస్తూ ఉన్నాము. మీరు అక్కడే ఉండి జస్ట్ చేయాల్సిందల్లా డబల్ ట్యాప్ చేసి లైక్ చేయడము, వీలైతే మరింతమందికి షేర్ చేయడము. ఇలా ఇవే కాదు, ఇంకా రాబోయే స్టేజ్ల్లో అన్ప్రెడిక్టబుల్గానే ఉన్నాయి ప్రతి ఒక్క ప్రదేశము. మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉన్నాం వితౌట్ పొల్యూషన్గా ట్రావెల్ చేస్తున్నందుకు. ఎందుకంటే నేను నా మాస్టర్ గారు కలిసి చాలా రాష్ట్రాల్లో, చాలా జిల్లాల్లో నేషనల్ హైవేస్ అంటూ, స్టేట్ హైవేస్ అంటూ, స్ట్రీట్ హైవేస్ అంటూ ప్రతి ఒక్కటి అలా టచ్ చేసుకుంటూ తిరుగుతూ వెళ్తూ ఉంటే చాలా ప్రౌడ్గానే ఉంది. ఆ ప్రౌడ్నెస్, అన్ప్రెడిక్టబుల్ హ్యాపీనెస్సే. ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామంటే మేము లాస్ట్ ఇయర్ అయితే చాలా స్టేట్లు, అవతల ఉన్న స్టేట్లన్నీ కంప్లీట్ చేశాము. ఈ ఇయర్ అయితే ఈ ప్రాజెక్ట్ ఎల్ఆర్లో ఈ పక్కన్న అన్ని స్టేట్లు, పై భాగాన ఉన్న 3 స్టేట్లు కూడా అన్నీ కంప్లీట్ చేసేద్దాం. మీరు ఈ విధంగానే సపోర్ట్ చేస్తూ మరి ఇంతమందికి షేర్ చేస్తూ ఉండండి. ఇట్లు మీ శివ అండ్ మ్యాస్ట్రో వీల్స్. వెరీ ప్రౌడ్గా ఫీల్ అవుదాం మనం ఓబులవారిపల్లి టు ఆల్ ఇండియా అంటూ. ఇప్పటిదాకా ఎవరు లేరు కదా, ఇలా ఓబులవారిపల్లి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరుగా లేరు. ఆ విధంగా అని కాదు, ఎవరైనా కానీ అనుకుంటే జీవితంలో ఏదైనా సాధించగలరు అనే విధంగా అయితే మేమైతే అనుకున్న ప్రదేశాలు చూడగలుగుతున్నాం మా లైఫ్లోని.